లేదు అంటే ఎందుకో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అయితే మళ్ళీ అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టేలాగానో తన వల్లే ఇది తీసుకున్నామనో మాట్లాడట్ల గత 2 రోజులు నిన్నటి నుంచి అయితే. ఎవరిని దాని మీద రెస్పాండ్ అవ్వద్దని కూడా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మరి ఈ చర్చలు బెనిఫిట్ షోస్ మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అవకాశం అని అడిగితే దానికి వీళ్ళు అథెంటిక్గానే ఉంది ఆన్సర్. మిగతా అన్ని పరిశ్రమలు ఒకటే కదా, మిగతా పరిశ్రమ వాళ్ళు 10 దాటితే షటర్ మొయ్యరా అంటున్నాడు పోలీసు, రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముకుంటాడు ముసయ్యడా అంటున్నారు. నేను నగలు అమ్ముకుంటానన్నా నట్రా అమ్ముకుంటానన్నా ఏది నన్ను 11 దాటితే నన్ను ఉండనివ్వట్లా. సినిమా వాళ్ళకి మాత్రం అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి వ్యాపారం చేసుకోవడానికి మీరు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు? మాకెందుకు ఇవ్వట్లేదు? మేము వ్యాపారంలోనే వాళ్ళు వ్యాపారులే. సో మాకు లేని సౌలభ్యం వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు మమ్మల్ని అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాత్రిపూట ఎందుకురా మూసుకోమంటున్నారు అంటే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు, తాగుబోతులు తిరుగుబోతులు రావచ్చు, గొడవలు అవ్వచ్చు, అందుకని వ్యాపార సముదాయాలు ఏమున్నా రాత్రి పలానా టైం వరకు మేము మూసేస్తున్నామని. మరి సినిమా హాల్లో నువ్వు లైట్లు మూసేసి చీకట్లో ఒకేసారి 1000 మందిని దోలుతున్నావు, అక్కడ జరగవా అర్ధరాత్రి? అప్పుడు రారా తాగుబోతులు, అప్పుడు రారా ఇల్లు జూలై అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు కదా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బట్ అడిగితే నిజమే, ఎందుకంటే నువ్వు మార్నింగ్ నుంచి ఇప్పుడు రోజు 4 గంటలు ఎందుకు అన్నారు? 11, 2, 6, 9 కదా బేసిక్. తెల్లారుద్ది బాహ్య ప్రపంచం అంతా మన కళ్ళ ముందు ఉంటుంది. 3 షోలు చూస్తావు. మిడ్ నైట్ షో అంటారు చాలామంది. ఏమ్మాయి మిడ్ నైట్ షో చూసి వస్తున్నావా నువ్వు అంటారు. లేదండి మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు, మేము ఏదో కలిసే వెళ్ళాం కలిసే వస్తున్నాం అంటే అంత భయపడేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఆ 11 o'clock మిడ్ నైట్ షోకే అంత భయపడేవాళ్ళు. 11 o'clock 9 o'clock షో 9ది 12కి అయిపోతుంది. ఆ 12కి అయిపోయే షోకి అంత భయపడేవాళ్ళు. ఇప్పుడు 12, 1 o'clock కూడా షోలు వేస్తున్నారు. మరి అలాంటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరగవా? పైగా సినిమా చూసడానికి పోకిరి వేదవల్లే వస్తారు, కపుల్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇవి జరగవా అని మిగతా ఇండస్ట్రీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళని. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. లేదండి పాపం సినిమా కదా, వాళ్ళు ఏదో కష్టపడి కోట్లు పెట్టి మరి మేమేమన్నా ఆడుతూ పాడుతున్నాం, మేము కోట్లు పెట్టే బిజినెస్ చేస్తున్నాము, మరి మాకు లేదు వాళ్ళకేంటి? దే ఆర్ ఆస్కింగ్. ఇక్కడే హైదరాబాద్లోనే యూసుఫ్గూడలో అదేంటది అది ఉంటుంది, యూసుఫ్గూడ బస్తీ జంక్షన్. అక్కడ ఇంతకుముందు గత 2 ఏళ్ల ముందో 3 ఏళ్ల ముందో 1 సంవత్సరం ముందో అక్కడ నుంచి అక్కడ దాకా టిఫిన్ సెంటర్లు ఉంటాయి వరుస పెట్టి, ఓ 30-20 టిఫిన్ సెంటర్లు. అవి రాత్రి 2-3 వరకు ఉంటాయి. అర్ధరాత్రి నీకు టిఫిన్ కావాలంటే వేడివేడిగా వేసి ఇచ్చేస్తారు. పర్మిషన్ ఎందుకు ఉందో మరి ఎవరిచ్చారో మనకు తెలియదు. ఇప్పుడు అది మూసేశారు మొన్న రీసెంట్లీ. నన్ను క్లోజ్ ఇట్ అని. ఎందుకంటే ఇలా చేస్తున్నారు అంటే రాత్రిపూట మీకు పర్మిషన్ లేదు వై అని. అదే రాత్రిపూట అక్కడే టిఫిన్ చేసి సినిమాలకు వెళ్తుంటారు అందరూ. ఎక్కడికండి ఈ టైంలో వచ్చండి? మేము సినిమాకి వెళ్తున్నామండి, కొంతమంది సినిమా చూసి వస్తున్నామండి. మీరు సినిమాకి వెళ్ళి రావచ్చు, చూడ్డానికి పోవచ్చు, మేమెందుకు ఇక్కడ అమ్ముకోకూడదు అని వాళ్ళు అడుగుతున్నారు. నాట్ ఓన్లీ వాళ్ళు, బోల్డ్ అంటున్నారు. డిఎల్ఎఫ్ దగ్గర కూడా రాత్రి 11 దాటితే పాప అదంతా ఫుడ్ కోర్ట్ పెద్దది, వాళ్ళందరినీ మూయించేశారంట. కానీ అంటే డిఎల్ఎఫ్ అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు, వాళ్ళు తినాలి, కానీ వీడు మూసేస్తున్నాడు. కానీ సినిమాకు నువ్వు ఇస్తున్నావు పర్మిషన్, సో మాకు లేని బెనిఫిట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? అది వ్యాపారమే, వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళ క్వశ్చన్స్ వీళ్ళకి మాకు ఎప్పటి నుంచో ఇస్తున్నారు బెనిఫిట్ షోలో, మేము ఇంతకుముందు నుంచే తీసుకుంటున్నాము, జనాలు చూడడానికి వస్తున్నారు వీళ్ళు. సో ప్రభుత్వం అది పట్టుకుందన్నమాట. సో ఇప్పుడు మీకు ఇస్తే వాళ్ళకు కూడా మేము ఆన్సర్ చెప్పాలి, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఫంక్షన్ హాల్స్, గేమ్స్ హాల్స్, రెస్టారెంట్లు, బార్లు అందరూ రాత్రి 2 గంటల వరకు పెట్టుకుంటాం అంటారు. సో మిమ్మల్ని కంట్రోల్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారని వీళ్ళు చెప్పుకుంటున్నారు.